అన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీకి సంబంధించి మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఈరోజు బీసీ ధర్నా? ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బీసీలు అన్ని రకాల అణచివేయడానికి రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాల తొక్కువేయడానికి చూస్తుంది. కపట ప్రేమ ఈ ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కపట ప్రేమ బీసీల పైన కురిపిస్తూ వాళ్ళు ఓటు దనుకోవడానికి తప్ప ఇంతవరకు బీసీలకు చేసింది ఏమీ లేదు. వాళ్ళ పార్టీ తరఫున కామారెడ్డిలో మీటింగ్ పెట్టుకుని అక్కడ ఒక డిక్లరేషన్ ఏర్పాటు చేస్తున్నారు, బీసీ డిక్లరేషన్. దాన్ని కూడా వాళ్ళ పార్టీ చేసుకున్న దాని మీద స్టాండ్ పై ఉండలేకపోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైన పనులు బీసీలు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు అందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం. బీసీలు అందరం కూడా ఏకమై ఈ బీసీలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఈ రాజ్యాన్ని తరిమి కొట్టడానికి బీసీలకు మద్దతు ఇస్తున్న పార్టీలను అదేగా బీసీ నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి మేము ముందు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో కూడా బీసీ బిల్లుకి సంబంధించి వాళ్ళు ఆమోదం తెలపడం జరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కదా ఆమోదం తెలపాల్సింది, మాకు సంబంధం ఏంది, మేము ఆల్రెడీ ఇచ్చేసాం కదా అంటున్నారు. ఇక్కడ చోటామియా అక్కడ బడమియా ఇద్దరు అన్నదమ్ములు, నేను ఇక్కడ చేసి పంపుతా నువ్వు ఆపెట్టు, ఇది జరుగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. చోటామియా బడమియా ఏంటంటే ఇక్కడ నేను అమలు చేసినట్టు చేస్తాను, నువ్వు ఆపినట్టు చెయ్యి అని ఇలా ఉంటుంది తప్ప వాళ్ళకు చిత్తశుద్ధి లేదు దీనిపైన. ఎందుకంటే ఓన్లీ ప్రజలను మభ్యపెట్టి బీసీలను మభ్యపెట్టి ఏదో అత్యధికంగా బీసీల ఓట్లు రాష్ట్రంలో ఉన్నాయి కనుక ఆ ఓట్లు దండుకోవడానికి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తప్పితే వేరే ఏదని చెప్పి స్పష్టంగా బీసీలు అందరికీ అర్థమవుతుంది. బీసీలు అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏం చేయలేదు బీసీలకి, కానీ మేమైతే చేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నాం కదా. మసిపూసి మామిడికాయ చేసిన విధంగానే ఉంది తప్ప రాష్ట్రంలో బీసీలే కాదు ఎస్టీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్కరిని అణచివేసే విధంగానే ఉంది తప్పితే ఏ కోణానికి ఏ ప్రజలకు ఏ విధంగా కూడా న్యాయం జరగట్లేదు. కాబట్టి ఈ 18 నెలల్లోనే చాలా అస్తవ్యస్తమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి మిగతా బీసీ ఒక్కటే కాదు అనగానే కులాలు అన్ని కూడా ఏకతాటిపైకి వచ్చాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ ప్రభుత్వానికి కోరుకుంటూ బుద్ధి చెప్పాలనుకుంటున్నాం. మన కంచం సంబంధం కానీ మంచం సంబంధం లేదంటే మాట్లాడుతా ఉన్నారు, ఏం చెప్తారు? అయ్యుండొచ్చు. వారు ఒక వివిధ బీసీలు అన్న వాళ్ళు వివిధ పార్టీలో ఉంటారు. ఉన్నప్పటికీ బీసీ ఉద్యమం వచ్చినప్పుడు దాంట్లో మద్దతు ఇస్తారు. ఆయన చేసిన ఉద్యమానికి బీసీలు ఉద్యమం చేస్తుండొచ్చు, దానికి చేయొచ్చు. నేనున్న పార్టీలో నేను బీసీ చేస్తుండొచ్చు, నాది ఉంటుంది. కానీ ఆయన అన్న మాట ఒక మహిళను పట్టుకుని అలా అనడం అది సభమైన మాట కాదు. అది తెలంగాణ యాస భాష అయినా సరే, మేము తెలంగాణ పుట్టి పెరిగాం. ఆ భాషను ఆ సామెతను ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. అందుకే ఆ వాట అది చాలా తప్పు. అది కూడా మనం అందరం ఒక ఫ్రెండ్లీగా అక్కడ కూర్చున్న మగవాళ్ళు అనుకుంటే అది తప్పు ఉండదు. కానీ ఒక మహిళను ఉద్దేశించి ఆమె సంబరాలు జరుపుకుంటున్నందుకు నీకేం సంబంధం? బీసీ ఒక రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్పినప్పుడు సంబరాలు జరుపుకుంటారు. నేను చేసిన పోరాటాలు ఆమె కూడా చేసినట్టు నా పోరాటానికి భయపడించాలని అనుకుంటారు. ఎంతమంది అనుకోని నువ్వు అనుకుంటున్నావు కదా నీ పోరాటం అని, అలా వాళ్ళు అనుకోని నీకేం పోయింది? ఆ మాట ఏదైతే ఉచ్చారణ ఉందో అది మహిళను ఉద్దేశించి అనడం చాలా తప్పు. మరో నయంలో ఎవరైతే ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు కానీ తెలంగాణ జాగృతి వాళ్ళు కానీ అంటున్నాడు, మరి ఏం చెప్తారు? అలాంటిది అలా జరిగి ఉంటే కనుక రాష్ట్రంలో 10 సంవత్సరాలు జరిగినప్పుడు ఎంత సస్యశ్యామలంగా ఉంది, శాంతి భద్రతగా ఎలా ఉండి అలాంటి కార్యక్రమాలు ఎక్కడ చేయదు. ఒక క్రమశిక్షమైన కార్యకర్తగా బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ దాడులకు కానీ పెద్ద దాడులకు కానీ శాంతియుతంగా గాంధీ మార్గంలో కేసీఆర్ గారు చూపించినట్టు మార్గంలో నడుస్తాం. మేము ఖచ్చితంగా బీసీలందరూ ఏకతాటిపై ఉండి వారు బీసీల కోసం కూడా చేశారు, కేసీఆర్ గారు అయితే సూచించారు. ఆ విధంగానే కార్యకర్తలు ముందు సాగుతాము తప్ప ఎలాంటి ఇప్పుడు కొంతమంది అంటున్నటువంటి వ్యాఖ్యలు అవి తప్పు వ్యాఖ్యలు. అలాంటి ఏ కార్యకర్త కూడా అలా ఉండడు. థ్యాంక్ యూ.